వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమనతో సరదాగా. సో ఇది లాస్ట్ మంత్లో నేను వీడియో తీశాను. అప్పుడు కోదాడైతే వెళ్ళాను. ఎందుకంటే ఊళ్ళో విగ్రహ ప్రతిష్ట. సో ఈ టెంపుల్ ఆల్రెడీ ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేసిందే, బట్ రీకన్స్ట్రక్ట్ చేశారు. సో విగ్రహ ప్రతిష్ట కాబట్టి ఆడపిల్లని పిలవాలని సో మమ్మీ అయితే నన్ను పిలిచారు. ఇది లాస్ట్ మంత్ Feb 20 అనుకుంటాను డేట్ కరెక్ట్గా. అది అయిపోయిన తర్వాత నేను ఎప్పుడో ఒక జ్యువెలరీ షాప్ గురించి చెప్తాను కదా, కోదాడలో తీసుకుంటాను అని. మీరు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్లో చూస్తే ఓరుగంటి నారాయణ అండ్ సన్స్ జ్యువెలర్స్లో ఇదైతే ఆ రోజు మమ్మీకి మెటల్ తీసుకుందామని వెళ్ళాము. సో అక్కడైతే కలెక్షన్ ఇలా అయితే కొంచెం వీడియో తీశానండి. హ్యూజ్ కలెక్షన్ అలా అయితే ఉండదు, కాకపోతే ఉన్న కలెక్షన్లో మాత్రం మంచిగా ఉంటుంది. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట. అక్కడ తిరునాళ్ళు ఉంటుంది రేపాల అని, అక్కడికి వెళ్ళడానికి కూడా రెండు కలిసి వస్తాయని Feb 20 ఇది ఉంది, అండ్ Feb 25 హోలీ రోజు అక్కడ కళ్యాణం జరుగుతుంది. సో అదైతే నరసింహస్వామి టెంపుల్. ఇందాక నేను కోదాడలో చూపించింది కోదండరామస్వామి టెంపుల్ అండి అది. సో ఇక్కడైతే తాతయ్య వాళ్ళకున్న ప్లేస్లో ఇలా కొత్తగా అయితే మొత్తం అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు మొత్తం రేకులతో. సో అదైతే కొంచెం వీడియో తీద్దాము, సో హౌస్ టూర్ లాగా ఉంటుందని చెప్పి ఇక్కడైతే మొత్తం రికార్డ్ చేస్తున్నాను. సో పల్లెటూరు కాబట్టి అలాగే ఉంటుంది. ఇంకా ఇక్కడ ఈ ప్లేస్ ఇంతకుముందు చాలా అంటే చెత్త అన్నీ వేసేసి ఉండేది. బట్ దాని తర్వాత మాత్రం తాతయ్య మొత్తం ఇలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయించారు, చుట్టూ గోడ పెట్టేసి. అండ్ అమ్మమ్మ అయితే ఇక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ మంచిగా వేసిందనమాట. మెయిన్గా నాకు ఇష్టమైన చెట్టు అంటే కరివేపాకు చెట్టు, ఎందుకంటే మనం కర్రీస్లో కంపల్సరీ మెయిన్ ఎలిమెంట్ అదే కాబట్టి నాకు అది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉండాలని ఉంటుంది. అపార్ట్మెంట్స్లో కుదరదు కాబట్టి ఇలా అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా దాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తాను. ఇదైతే చింత చెట్టు అండి. మోస్ట్లీ నా చిన్నప్పుడైతే చింతకాయల కోసం అక్కడికే వెళ్ళి రాళ్ళతో కొట్టుకొని బాగా ఎంజాయ్ చేసిన మెమరీస్ అయితే చాలా ఉన్నాయి నాకు. అండ్ ఇది మొత్తం దీనికి ఆపోజిట్ అనమాట. యాక్చువల్ హౌస్ అయితే అక్కడ వెహికల్ పార్క్ చేసింది కదా, అది ఇంతకుముందు అయితే ఇలా ఉండేది, పెంకులు ఉండేది. సో ఇది ఓల్డ్ హౌస్, ముత్తాతలు కట్టించింది కాబట్టి కొంచెం ఆగక అంటే మట్టి గోడలు. సో ఆ పెంకులు కూడా కోతులు రావడం వల్ల ఊడిపోవడం వల్ల అన్నీ అక్కడ స్టోర్ చేశారు. ఇందాక చెప్పిన ప్లేస్లో అక్కడ పెట్టేసి మొత్తం రేకులు వేయించేశారనమాట. సో ఇదైతే ఎంట్రన్స్. మీకు ఆల్రెడీ ఇందాక పిక్ పెట్టాను కదా, అందులో మొత్తం క్లియర్గా ఇంతకుముందు ఏ డోర్ ఉంది అన్నీ కనిపిస్తాయి. ఇదైతే రీసెంట్గా మొత్తం పెంకులు తీసేసి రేకులు వేసిందనమాట. సో మీకు చూపించడానికి మొత్తం అయితే ఇలా తీస్తున్నాను. ఇదైతే తాతయ్య వాళ్ళ యాక్చువల్గా డాడీ ఉంటారు, అంటే తాతయ్య దత్తత వెళ్ళారనమాట. సో ఇది తాతయ్య వాళ్ళ యాక్చువల్ మమ్మీ డాడీ వాళ్ళ ఇల్లు. దాని పక్కన ప్లేసే ఇందాక మీకు చూపించింది. సో ఇందులో అయితే ఇంకొక తాతయ్య ఉంటున్నారు ప్రజెంట్. ఇది కూడా రేకులు వేసే ఉందండి. కొంచెం పాతవి ఇవి బిల్డింగ్స్. దీనికి ఇక్కడ చూసారా, అది మొత్తం స్కూల్ అండి, విండోస్ ఉన్నాయి కదా. సో తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గరే స్కూల్ కూడా ఉంటుంది. తాతయ్య అక్కడే గవర్నమెంట్ టీచర్, అక్కడే వర్క్ చేశారు. హెడ్ మాస్టర్గా కూడా కొన్ని ఇయర్స్ వర్క్ చేశారు. సో నేనైతే ఇంట్లోకి వెళ్తున్నాను అనమాట. మెయిన్ డోర్ తర్వాత ఇలా హాల్ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా ముగ్గులు వేసి, పల్లెటూరులో మనకి ఎప్పుడైనా ముగ్గులు కంపల్సరీ కదా. సో ఇవి బండలు కాబట్టి దాని మీద మంచిగా ముగ్గులు వేసి ఆ టైంలో అలా బాగా ఎలివేట్ చేసేవాళ్ళు. ఇదైతే మొత్తం మా పెద్దత్తే వేసేవాళ్ళు ఇంతకుముందు అయితే ముగ్గులు. దాని తర్వాత దాని మీదే మా అమ్మమ్మ రీపెయింట్ చేసింది. మా బ్యాగ్స్ అయితే అక్కడే ఉన్నాయి, ఎందుకంటే మేము వెళ్ళడానికి కూడా ప్యాక్ చేసేసుకున్నాము. ఇదైతే లెఫ్ట్ సైడ్ది దేవుడి ఇల్లు అని అంటారు కదా పాతకాలంలో, సో ఆ ఇల్లు అనమాట. అండ్ దీనికి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, 4 డోర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ హాల్కి 3 డోర్స్ ఉంటుంది. అండ్ దేవుడి గది ఒకటి ఉంటుంది, అండ్ ఇంకొకటి చిన్న బెడ్రూమ్ ఉంటుంది. ఇది మొత్తం అనమాట. ఇలా సైడ్కి ఇలా చాలానే రీమోడలింగ్ చేశారు తాతయ్య వాళ్ళు. ఇక్కడైతే అమ్మమ్మ అయితే ఏం చేస్తున్నానా నేను అని మా మమ్మీని అడుగుతుంది, వీడియో తీస్తుంది అని చెప్తుంది ఆ మమ్మీ ఏమో. ఇది చూసారు కదా కొంచెం పాతగా అయిపోయింది ఇల్లు అయితే, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే ఇది చిన్న బెడ్రూమ్ వచ్చిందని చెప్పాను కదా, సో అదనమాట. దేవుడి గది అయితే నేను ఓపెన్ చేయలేదు, అందులో స్టోరేజ్ ప్లస్ దేవుడు ఉంటారనమాట. అండ్ దీనికి మనకి డైనింగ్ ఏరియా అని చెప్పొచ్చు. ఇదైతే ఎప్పుడైనా లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఇక్కడే ఇంతకుముందు తినేవాళ్ళం. ఇప్పుడైతే అందరం టీవీలకు అతుక్కుపోతున్నాం కాబట్టి డైరెక్ట్గా హాల్లోకి తీసుకెళ్ళిపోతాం మేము. అండ్ ఇదైతే కిచెన్ అండి. కిచెన్ ఇంతకుముందు లేదు, బట్ తర్వాత అమ్మమ్మ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దీని బ్యాక్ సైడ్ అంటే ముత్తాతల టైంలో అయితే కిచెన్ లేదంట, తర్వాతే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఇలా.
మొత్తం దీనికి కూడా ఇంకొక డోర్ ఉంది కదా, అది వేరే ఎంట్రన్స్. ఇలా చుట్టూ మొత్తం తిరగడానికి మొత్తం ప్లేస్ ఉంటుందన్నమాట. ఇంత ప్లేస్ ఉంటుంది. ఇంత ముందైతే నా చిన్నప్పుడైతే ఇక్కడే మంచాలు వేసుకొని, అప్పుడు ఏసీస్ ఇలా ఏమి ఉండేవి కావు కదా, అప్పుడైతే బయటే పడుకునేవాను. ఇప్పుడు కూడా అంతే, ఏసీ అయితే ఏం లేదు ఫెసిలిటీ అక్కడ, బయటే పడుకుంటాము. కాకపోతే ఫుల్ దోమలు అనమాట. ఇది బావి, చిన్నప్పటి నుంచి మంచిగా చూసుకుంటూ ఎంజాయ్ చేసిన బావి అనమాట. ఇట్లా బయట అరుగులు చాలా ఫేమస్ కదా పల్లెటూరులో. సో ఇక్కడ తాతయ్య మంచిగా అరుగు కట్టించుకొని అక్కడ కూర్చునే వాళ్ళం చిన్నప్పుడు బాగా. అండ్ ఈ చుట్టూ ఒక తిరగొచ్చు అనమాట, మంచిగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు అయితే ఇక్కడ కూడా పడుకున్న డేస్ కూడా ఉన్నాయి. ఇది బ్యాక్ వంటగది దాకా వెళ్తుందండి దారి. ఇది ఇందాక వంటగది చూస్తే దానికి ఇంకొక డోర్ అనమాట ఇది. అండ్ ఇది ఇంకా పక్కన ప్లేస్ అనమాట. ఇక్కడ అమ్మమ్మ వాళ్ళకి ఇంట్లో వెలుస్తారు కదా, అలా ఎల్లమ్మ తల్లి ఇది. అండ్ ఇంకొక రూమ్ ఉంటుంది, స్టోరేజ్ రూమ్. సో ఇదైతే మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు, ఎందుకంటే పక్కది డ్యామేజ్ అయిపోతే ఇక్కడ వచ్చి ఉండడానికని మొత్తం అయితే ఇలా సెటప్ చేసుకున్నారు. అండ్ ఇక్కడే అన్ని ఫెసిలిటీస్ ఉండేలాగా వాషింగ్ మిషన్ అండ్ ప్యూరిఫైయర్ రెండు ఇక్కడ ఫిట్ చేయించామన్నమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇదంతా మొత్తం మెష్ పెట్టించేసి మొత్తం కవర్ చేసాము మోస్ట్లీ. అండ్ అంతే అండి, అదైతే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మేమైతే తిరునాలని చెప్పాను కదా, రేపాల తిరునాల. సో అక్కడికైతే జాతరకైతే వచ్చేసాము. అండ్ అమ్మమ్మని కూడా తీసుకొని వెళ్ళాము ఆ రోజు, ఎందుకంటే తను ఇంకా ఎవరైనా వస్తేనే తను వెళ్ళగలిగే సిచ్యువేషన్. సో మమ్మీ అయితే పట్టుకొని నడిపిస్తున్నారు. అండ్ ఇదైతే చిన్నప్పటి నుంచి చాలా మెమరీస్ ఉన్నాయి. అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2 to 3 కిలోమీటర్స్ అండి డిస్టెన్స్. బై వాకే వెళ్ళే వాళ్ళం ఇంతకుముందు అయితే. ఇప్పుడైతే ఇంకా వెళ్ళలేం కదా, ఫుల్ హాట్ అనమాట. అప్పుడైతే నైట్ టైం అలా వెళ్ళే వాళ్ళం. మేము యాక్చువల్గా కన్ఫ్యూజ్ అయ్యాము, ఎందుకంటే పౌర్ణమి కొంచెం ముందు డేట్లో వచ్చింది. సో యాక్చువల్గా అయితే హోలీ రోజు నైట్ అవ్వాల్సిన కళ్యాణం ముందు రోజే పౌర్ణమి రావడం వల్ల ముందు రోజే అయిపోయిందంట. అండ్ అక్కడ బస్ ఫెసిలిటీస్ ఇవి కూడా ఎక్కువ ఉండవు. సో దానివల్ల కూడా ఇంక అటెండ్ అవ్వలేంలే అనుకున్నాము. ఇక్కడైతే మమ్మీ అని అమ్మమ్మ కొబ్బరికాయ తీసుకుంటున్నారు. అండ్ అక్కడ మీరు చూసారు కదా, ఇక్కడే నైట్ కళ్యాణం జరిగింది. మేము మార్నింగ్ వెళ్ళామన్నమాట మాకు తెలియక. అండ్ ఇక్కడ నైట్ ఆల్మోస్ట్ 2:30కి ఆ టైంలో కళ్యాణం స్టార్ట్ అవుతుందండి. చాలా బాగుంటుంది కళ్యాణం అయితే. అండ్ ఇక్కడ ఎక్కువ షాప్స్ అలా ఉండవు, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్కి అలా అంటే హైవే రోడ్డుకి ఉండదు కాబట్టి మరి అన్ని షాప్స్ ఉండవు. ఇది మా మమ్మీ మా మామయ్య వాళ్ళు అందరూ చదువుకున్న స్కూల్ అనమాట. ఇప్పుడైతే కొంచెం డెవలప్డ్గా ఉంది. అప్పట్లో అయితే ఈ టెంపుల్లోని స్టాఫ్ రూమ్ అలా ఉండేదంట. సో మా నాయనమ్మ మా తాతయ్య అందరూ ఇక్కడ వర్క్ చేశారని కూడా చెప్పేవాళ్ళు. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట, లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. అండ్ దీనికైతే చాలా పెద్ద చరిత్రే ఉంది. అండ్ ఇది లక్ష్మీ నరసింహస్వామి అంటే మోస్ట్లీ మనకి గుట్టలో వెలుస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా గుట్టలోనే వెలిశారు. అండ్ ఇక్కడ గరుడ వాహనం ఇలా అన్నీ ఆ జాతర టైంలోనే తీసుకెళ్తారు. యాక్చువల్గా దేవుడైతే వేరే ఊర్లో రామాపురం ఆర్ సంథింగ్ కరెక్ట్ గుర్తులేదు, ఆ ఊర్లో ఉంటారు. కరెక్ట్గా జాతర టైంకి ఊర్లన్నీ దాటుకొని ఈ రేపాలకు వస్తారంట. కళ్యాణం అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తారు. సిరిపురం అనుకుంటా అండి, సారీ, సిరిపురం నుంచి దేవుడు వస్తాడు. అండ్ పల్లకి నైట్ కళ్యాణం జరిగిందన్నాం కదా, ఈ పల్లకిలోనే దేవుడు వెళ్తారనమాట అక్కడ వరకు. సో దీని కింద నుంచి వెళ్ళే పద్ధతి కూడా ఉంది పాతకాలంలో. నేను కూడా ఒకసారి వెళ్ళాను, మా బాబాయ్ వాళ్ళు వచ్చినప్పుడు. మాకు ఆ పద్ధతి తెలియదు, వాళ్ళని చూసి మేము కూడా ఫాలో అయిపోయాము. ఇక్కడైతే ముందు రోజు కళ్యాణం అయితే నెక్స్ట్ రోజు రథోత్సవం ఉంటుంది. సో రథోత్సవం మాకు మంచిగా ఎదురైందనమాట. దేవుణ్ణి అలా ఊర్లో వరకు తీసుకొని వెళ్ళి మొత్తం రథంలో తిప్పుతూ ఉంటారు. అదే ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అండ్ మంచిగా ఎదురుగా దేవుడు రావడం అయితే మాకు మంచి సెంటిమెంట్గా బాగుంది. అండ్ ఇక్కడైతే మంచిగా మేళతాళాలతో తీసుకొని వెళ్తున్నారు రథం మీద. అండ్ నేనైతే కొంచెం వెయిట్ చేసి దేవుడు చూశానమాట. విగ్రహం కొంచెం చాలా చిన్నగా ఉందండి. దాన్ని అది ఏ విగ్రహమో నాకైతే తెలియదు, ఎందుకంటే ఉత్సవమూర్తులు వేరే ఉంటారు. అండ్ ఈ విగ్రహం వేరు, తీసుకెళ్లే విగ్రహం అయితే చాలా చిన్నగా ఉంది. సో నేను వీడియో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. చూశారు కదా, పల్లకిలో వెళ్తున్నారు దేవుడైతే. అండ్ అమ్మమ్మ కొంచెం కష్టంగా పాపం మెట్లు అయితే ఒక్కొక్కటి చిన్న చిన్నగా ఎక్కుతున్నారు. ఇదైతే ఎప్పుడో రాజుల కాలంలో కట్టించిన గుడి కాబట్టి అవన్నీ చాలా కొంచెం హైట్లోనే ఉంటాయి మెట్లన్నీ, చాలా స్టాండర్డ్గా కూడా ఉంటాయి.
అండ్ నేనైతే ఓవరాల్గా మొత్తం అయితే ఇలా తీస్తున్నానండి. చింత చెట్లు, చాలా షాప్స్, స్వీట్ షాప్స్ చాలానే ఉంటాయి. ముందు రోజైతే మా మామయ్య వెళ్ళారు, నెక్స్ట్ రోజు మేము వెళ్ళాము. సో ఇక్కడైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చాము. ఈ అయ్యగారు అయితే మాకు ఎప్పటి నుంచో తెలుసు, మంచి జరగాలని అప్పుడప్పుడు దేవుడికి బియ్యం ఇచ్చి పులిహోర అవి కూడా చేయిస్తాం కదా, అలా కూడా మేము మోస్ట్లీ ఇయర్ ఎప్పుడో ఒకసారి చేస్తూనే ఉంటాము మొక్కున్నప్పుడల్లా. అండ్ ఇక్కడ చూసారు కదా లెఫ్ట్ సైడ్లో ఉత్సవమూర్తులు అనమాట, అంటే కళ్యాణం జరిగినవి. అండ్ ఇవి కూడా విగ్రహాలు ఎప్పుడూ ఉంటాయన్నమాట అక్కడ. ఇక్కడ చూపిస్తున్నారా, హ్యాండ్ సింబల్ చూపిస్తున్నాను నేను. ఆ లోపల యాక్చువల్గా వెలసిన దేవుడు ఉంటాడనమాట. అండ్ ఇక్కడ గరుడ వాహనం, ఇక్కడంతా గరుడ వాహనం ఎందుకుంది అంటే అక్కడ ఆ గుట్టలో దేవుడు ఉన్నాడు కాబట్టి యారో అటు చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే మేము కొబ్బరికాయ కొట్టడానికి వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ పైన చూసారు కదా, చాలా గుట్ట అయితే చాలా పెద్దదండి. ఇంతకుముందు జాతరకి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీ గుట్టెక్కే వాళ్ళం. ఇప్పుడైతే ఇంకా ఎక్కలేని సిచ్యువేషన్. సో ఇక్కడ అమ్మమ్మను మమ్మీ అయితే మేము లోపల పూజ చేసుకున్నాం. పూజ చేసిన తర్వాత అయ్యగారు కొబ్బరికాయలు కొట్టి తీసుకొని రమ్మంటే ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నాం అనమాట. అండ్ ఈ టెంపుల్కి చాలా మంచి పేరు ఉందండి. అండ్ కోరికలు వెంటనే నెరవేరుతాయని కూడా ఉంది. సో చిన్నప్పటి నుంచి రావడం వల్ల దీంతో నాకు మంచి కనెక్షన్ అయితే ఉంది. ప్రతి ఇయర్ జాతరకి అటెండ్ అవ్వాలనే థాట్ కూడా ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడో 1-2 సార్లు తప్ప మోస్ట్లీ అయితే అటెండ్ అవ్వడానికే ట్రై చేస్తాను. సో అలాగే అమ్మమ్మ కూడా ఈసారి అయితే అటెండ్ అయ్యారు. తను వెళ్ళడం కష్టం కాబట్టి మేమున్నాం కాబట్టి ఈసారి సో ఇంకైతే కుదిరింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎప్పుడైతే మా అమ్మమ్మ ఒక డైలాగ్ కొట్టేది, దేవుడే నన్ను రెప్పించాడు, దేవుడే నన్ను రెప్పించాడు అని. సో ఇక్కడికైతే మేము ఇక్కడ కొబ్బరి పీచు రావట్లేదు అనమాట, అది కంపల్సరీ తీయాలి కాబట్టి అమ్మమ్మ కూడా నాది కూడా తీయమ్మా అని చెప్తున్నారనమాట. సో అదే తీస్తున్నాం ఇక్కడ. అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే మంచిగా వచ్చి బొమ్మలు అయితే చూస్తున్నాం అనమాట. అక్కడ టాయ్స్ ఉన్నాయి చూసారా, అమ్మాయి బొమ్మలు, వాటికి జడలు వేసి మంచిగా దువ్వి ఎంత ఆడుకునేదాన్నో చిన్నప్పుడైతే. అదొక పిచ్ అనమాట. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో చిన్నప్పుడైతే నేను ఫుల్ తాతయ్య మంచిగా తీసుకెళ్ళి అన్నీ కొనిచ్చేవాళ్ళు. అదైతే ద బెస్ట్ మెమరీ. అండ్ ఇంకా అప్పుడైతే ఫ్రెండ్స్తో వెళ్ళడం లేకపోతే మోస్ట్లీ అయితే తాతయ్యతో వెళ్ళడమే ఎక్కువ జరిగేది, ఎందుకంటే తాతయ్య సైకిల్ మీద తీసుకెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఇంకా మా పిన్ని వాళ్ళతో ఒకసారి అలా వెళ్ళేదాన్ని అంతే. అండ్ ఇక్కడ చూసారు కదా టాయ్స్, ఇవన్నీ అయితే చూడడం తప్ప కొనడం అయితే ఇప్పుడు లేదు. చిన్నప్పుడు ఏదో పిచ్చి ఉండేది కానీ ఇప్పుడైతే అస్సలు లేదనమాట. సరే హనీష్ కోసం ఏదైనా కొందాం, తిరునాళ్ళకి వచ్చాం కదా, ఏదో ఒకటి కంపల్సరీ తీసుకోవాలి అనే టైప్ అయితే నేను అస్సలు కాదు. ఎందుకంటే నాకు నచ్చితేనే కొంటాను. ఇక్కడికి వచ్చాము గుర్తుగా ఉండాలి తీసుకోవాలి అనే థాట్ అయితే నాకు ఉండదు ఎప్పుడు. అండ్ ఇక్కడ చూసారు కదా, అక్కడ స్వీట్ షాప్ అనమాట. కంపల్సరీ స్వీట్ షాప్ అయితే ఉంటుంది. వీళ్ళైతే సూర్యాపేట నుంచి వచ్చారంట, మా మామయ్య నాకు చెప్పారు ఇది. ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ స్వీట్స్ చేసి అమ్ముతూ ఉంటానంట. సో నేనైతే ముందు రోజే మా మామయ్య చాలా తీసుకొచ్చారు, మేమైతే ఒక్కటి కూడా తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ స్వీట్స్ తీసుకోవడం అవన్నీ అయిపోయేదాకా తినడం ఇదంతా ఎందుకు అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇక్కడైతే అమ్మమ్మ గాజులు కావాలి అని చూస్తున్నారు. నేను మా మమ్మీని అడిగాను, నీకా మమ్మీ బ్యాంగిల్స్ వద్దు అని. నాకు కాదు అమ్మమ్మ తీసుకుంటుందంట అంటే ఇంకా కామ్ అయిపోయాను. ఎందుకంటే ఇంట్లోనే చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, నేను వద్దు తీసుకోవద్దు ఎందుకు వేస్ట్ అని చెప్తాను. సో ఇక్కడ అమ్మమ్మ కాబట్టి ఇంకా సరేలే అని వదిలేశాను. అండ్ ఇక్కడ గుట్ట చూసారా, ఇదైతే నేను చెప్పాను కదా ఎక్కేవాళ్ళం అని చెప్పి, చాలా పెద్దదండి. పైన శివాలయం ఉంటుంది, కింద లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ రిటర్న్లో కూడా మాకు రథోత్సవం ఎదురైందనమాట. ఇంకొక గుడ్ లక్ అనమాట, 2 times మాకు మంచి జరిగింది. అండ్ మేమైతే ఆటో మాట్లాడుకొని వచ్చాము, ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి. సో కొంచెం బ్యాంక్ వర్క్ కూడా ఉంది, అన్నీ చూసేసుకొని మంచిగా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మేము కోదాడైతే రిటర్న్ వెళ్ళిపోయాము. నేను మెయిన్లీ దీనికోసమే వచ్చానమాట ఫెబ్ మంత్లో. సో నాకు వీడియో పెట్టడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే బాబు సిక్ అయ్యాడు అండ్ నాకు అసలు కుదరలేదు, నేను సిక్ అయ్యాను. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.